అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. చాలా మంది ఐవీఎఫ్ చేయించుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అట్లాగే మా ఏజ్ ఇంకా 25-26, మాకు ఇప్పుడే ఐవీఎఫ్ అవసరమా అంటారు. కొంతమంది లేట్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు 35-36లో మ్యారేజ్ అవుతుంది, మాకు పెళ్ళయి 1 సంవత్సరమే అయ్యింది, అప్పుడే ఐవీఎఫ్ అవసరమా? ఇట్లాంటి డౌట్స్ ఎన్నో ఉంటాయి. సో ఇవాళ మనం వీడియోలో అసలు ఐవీఎఫ్ ఎప్పుడు చేయించుకోవాలి, దీనికి ఏదైనా కరెక్ట్ ఏజ్ ఉందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందర కాలంలో మన పెద్దవారు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి సులభంగా 5 మంది, 6 మంది, 7 మంది పిల్లలు పుట్టేవారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు పుట్టడం కూడా కష్టమైపోతూ ఉంది. దీనికి కరెక్ట్ రీజన్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఆ కాలంలో పెళ్ళిళ్ళు తొందరగా అయ్యేవి, అట్లాగే పిల్లలు కూడా చిన్న ఏజ్లోనే కనేవారు. సో ఈ పిల్లలు పుట్టేది అంటే ఫర్టిలిటీ విషయానికి వచ్చినప్పుడు ఏజ్ అనేది చాలా ముఖ్యమైన క్రైటీరియా. పిల్లలు పుట్టడానికి ఒక కరెక్ట్ ఏజ్ ఉంటుంది, అట్లాగే ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఒక కరెక్ట్ ఏజ్ ఉంటుంది. దీనికి సైంటిఫిక్ రీజనింగ్ మనము ఒకసారి డిస్కస్ చేసుకుంటే, మగవారికి వీర్యకణాలు లేదా శుక్రకణాలు ప్రతి నెల కొత్తవి బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఆడవారికి లైఫ్ టైంకి, మొత్తం జీవితానికి కావలసిన గుడ్లన్నీ పుట్టుకతోనే వస్తాయి. ఒక చిన్న పాప తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు లేదా పుట్టిన సమయంలో ఆ పాప బాడీలో సుమారు 10 లక్షల గుడ్ల వరకు ఉంటాయి. అదే ఆ పాప రజస్వల అంటే ప్యూబర్టీ వచ్చేసరికి, పీరియడ్ స్టార్ట్ అయ్యేసరికి అందులో సగం అంటే 5 లక్షల గుడ్లు మటుకే తన బాడీలో ఉంటాయి. ఇదే అమ్మాయి ఒక 25-30 ఏజ్ వచ్చేసరికి ఆ గుడ్ల సంఖ్య 2 లక్షలకు తగ్గుతుంది. 35 నుంచి 37 ఏజ్ వచ్చేసరికి ఈ గుడ్లు 1,00,000 నుంచి కొంతమందికి 25,000 వరకే పడిపోతాయి. అట్లాగే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంకి ఈ గుడ్ల సంఖ్య 0కి చేరుతుంది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏజ్ పెరిగే కొద్దీ గుడ్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అదే 35 ఏజ్ తర్వాత ఈ తగ్గడం చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. 37 వచ్చేసరికి ఎగ్ నంబర్ అండ్ ఎగ్ క్వాలిటీ చాలా తక్కువకు చేరుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనేటప్పుడు మీ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, జాబ్ వీటన్నిటితో పాటు హెల్త్ అండ్ ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్ కూడా బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే, నార్మల్గా 18-35 ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ సుమారు 35-45% మధ్యలో ఉంటే, 35 ఏజ్ పెరిగిన తర్వాత అంటే 35 క్రాస్ అయిన తర్వాత ఇదే సక్సెస్ రేట్ 25%కి చేరుతుంది. అట్లాగే ఏజ్ 40 దాటాక వాళ్ళ ఓన్ ఎగ్స్తో ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫర్టిలిటీ రేట్స్ 10% కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్లో ఏజ్ అన్నిటికంటే ముఖ్యమైనది. ఏజ్ ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ మీద, ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మీద చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అట్లాగే ఏజ్ 35 పెరిగిన తర్వాత ఈ కాలంలో బీపీ ఎక్కువ అవ్వడము, షుగర్స్ పెరగడము, లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, క్యాన్సర్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి. వీటి అన్నిటి ఎఫెక్ట్ కూడా ఫర్టిలిటీ మీద, ప్రెగ్నెన్సీ మీద తప్పకుండా ఉంటుంది. బరువు పెరగడం వల్ల, బీపీ, షుగర్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ అవ్వడము, అట్లాగే ఏజ్ 35 దాటిన తర్వాత కన్సీవ్ అయిన మదర్స్లో డౌన్ సిండ్రోమ్ ఉన్న బేబీస్, ఇటువంటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉండడము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఐడియల్లీ 21-30 ఇయర్స్ మధ్యలో మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి. అట్లాగే 35 నిండే లోపు ఫ్యామిలీ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఒకవేళ మీకు చదువు వల్ల కానివ్వండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ జాబ్ సెక్యూరిటీ వీటన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ కనుక డిలే చేయవలసి వస్తుంది అని ముందరే తెలిసి ఉంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రక్రియ గురించి తెలుసుకోవడం, ఇది వాడడం చాలా ఇంపార్టెంట్. ఎగ్ ఫ్రీజింగ్లో మనం ముందరే మీ ఏజ్ 35 or 30 లోపు ఉన్నప్పుడే మంచి క్వాలిటీ ఎగ్స్ని మంచి సంఖ్యలో పెంచి వాటిని బయటికి తీసి లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేసి ఉంచుతాం. దీన్ని తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్నప్పుడు ఒకవేళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రానట్టయితే
ఈ ఎగ్స్ని వాడుతూ ఐవీఎఫ్ చేస్తూ మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి సులువుగా వీలు పడుతుంది. సో ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అని ముందరగా తెలిసి ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ని తప్పకుండా వాడుకోండి. ఫైనలీ చెప్పేది ఏంటంటే ఏజ్ అనేది ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో వీలున్నప్పుడు ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకోవాల్సి వస్తే సూనర్ ద బెటర్. తక్కువ ఏజ్లో చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్ కూడా బాగుంటుంది కాబట్టి ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.